వేల కోట్లు ముంచేశారు. పరాయి దేశానికి పారిపోయారు. దర్జాగా కాలం వెళ్లదీస్తున్నారు. బ్యాంకులను మోసం చేసిన విజయ్ మాల్యా, ఐపీఎల్లో అవకతవకలకు పాల్పడిన లలిత్ మోడీ ఇద్దరు విదేశాల్లో తలదాచుకుంటున్నారు. మేం పరారీలో ఉన్న నేరస్తులం అంటూ ఈ ఇద్దరు పెట్టిన వీడియో హాట్ టాపిక్ గా మారింది. కేంద్రాన్ని ఎగతాళి చేసేలా లలిత్ మోడీ, విజయ్ మాల్యా వీడియో ఉందంటూ నెటిజన్లు ఓ రేంజ్లో మండిపడుతున్నారు. బ్యాంకులను మోసం చేసి పారిపోయిన విజయ్ మాల్యా, ఐపీఎల్లో అవకతవకలకు పాల్పడిన లలిత్ మోడీ, ఈ ఇద్దరిపై మనీ లాండరింగ్ సహా సిబిఐ, ఈడీ కేసులున్నాయి. ఆర్థిక అవకతవకలకు పాల్పడి బ్యాంకు రుణాలను ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన ఈ ఇద్దరు కేటుగాళ్లు అక్కడ దర్జాగా తిరుగుతున్నారు. తాజాగా ఈ ఇద్దరు కలిసి తాము భారత్ నుంచి పారిపోయిన అతిపెద్ద నేరస్తులమని చెప్పుకుంటూ సోషల్ మీడియాలో ఒక వీడియోను షేర్ చేశారు. లలిత్ మోడీ తన ఇన్స్టాగ్రామ్లో ఈ వీడియోను పోస్ట్ చేస్తూ, నేను మళ్లీ ఇంటర్నెట్ను షేర్ చేయడానికి ఏదైనా చేస్తాను, మీకోసం ఇది, అసూయతో మీ గుండెలు మండిపోనివ్వండి అని క్యాప్షన్ పెట్టారు. ఈ వీడియో సోషల్ మీడియాను షేర్ చేస్తుండగా కేంద్రం తీరుపై విమర్శలు వినిపిస్తున్నాయి. వీళ్లు భారత ప్రభుత్వాన్ని ఎంత ఎగతాళి చేస్తున్నారో చూడండి అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. విజయ్ మాల్యాపై రుణాల ఎగవేత ఆరోపణలు, మనీ లాండరింగ్ కేసులు ఉన్నాయి. మార్చి 2016లో దేశం నుంచి పారిపోయిన ఆయనను 2019 జనవరిలో ప్రత్యేక కోర్టు ఆర్థిక నేరగాడిగా ప్రకటించింది. ఇక లలిత్ మోడీ కూడా 2010లో భారతదేశం విడిచి వెళ్లారు. ఆయనపై పన్ను ఎగవేత, మనీ లాండరింగ్, ఐపీఎల్ సొమ్ముకు సంబంధించిన అవకతవకల ఆరోపణలున్నాయి. ఈ ఇద్దరిని స్వదేశానికి రప్పించేందుకు భారత ప్రభుత్వం ఏళ్లుగా ప్రయత్నిస్తూనే ఉంది. కానీ ఈ విషయంలో ఎలాంటి పురోగతి లేకుండా పోయింది. జనాన్ని నిండా ముంచి విదేశాల్లో దర్జాగా తిరుగుతూ జల్సాలు చేసుకుంటున్నారు. ఇప్పుడు భారత్ మమ్మల్ని ఏం చేయలేకపోయిందన్నట్లు వ్యవహరిస్తున్నారు. తాజా వీడియోపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. భారత ప్రభుత్వాన్ని అపహాస్యం చేశారంటూ మండిపడుతున్నారు. సిబిఐ, ఈడీని చూసి నవ్వుతున్నారంటూ కొంతమంది కామెంట్లు పెడుతున్నారు.